సాగరు పొద్దుటి నుండి ఏం తినలేదు, అన్నం వేసుకురా బిడ్డ. బిడ్డ ఆ విషయాన్ని దాల్చుకొని ఇంకెందుకు బాధపడతానవరా నువ్వు? నీ 3 లక్షలు మోసపోయినా కూడా అన్న నన్ను ఒక్క మాట అనలేదే. అనవసరంగా మీ మాట వినకుండా నేను తప్పు చేసిండే అమ్మా. అన్న ఏమనకున్నా వదినేమన్నా అన్నదా బిడ్డ? వదినే అన్నావు, ఎప్పటికైనా మనోళ్ళు మనకే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మా నీ ఎంత పెద్ద తప్పు చేసినావు అని. ఈ 3 లక్షలు నువ్వు ఎక్కడన్నా బయట తెస్తే వాళ్ళని ఊకుండ్రారా? మన అన్నయ్య పట్టుకు ఊకున్నాడు. అన్న చెప్పినట్టు ఇన్నా బాగుండమ్మా. అన్నతో గొడవ పెట్టుకొని ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు మీ అందరిని బాధ పెట్టినట్టు అయిందే అమ్మా. సాగర్ మంచిగా జాబ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవుతాడని అనుకున్నా, ఇట్లా 3 లక్షలు పోగొట్టుకొని ఇట్లా చేసిండు ఏందండి? వాడు ఆ 3 లక్షలు పోయినా అని వాని మనసులో వాడు పెట్టుకొని ఇన్ని రోజులకి వెళ్ళి ఎంత బాధపడ్డాడో అది తలుసుకుంటే మనకే బాధ అనిపిస్తుంది. ఏం కాదు తీయండి, ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి, మీరేం బాధపడకండి. అవును సంగీత, వాడు ఇకనైనా ఇవన్నీ మర్చిపోయి మంచిగా వాడంటూ ఒక జాబ్ చేసుకుంటా వాని కాళ్ళ మీద వాడు నిలబడితే మంచిగా ఉంటుంది సంగీతిగా. మీరేం బాధపడకండి, మనందరం కలిసి సంతోషంగా ఉండే రోజులు వస్తాయి.